మోదీ ఏమంటుండు ఉపన్యాసంలో అంటే అదానీ అంబానీకి ఈ 2-3 ఏళ్ల సంది కాంగ్రెస్ వాళ్ళు తిడతలేరు, ఏం సీక్రెట్ ఒప్పందం జరిగిందని అంటున్నాడు. మేము నరేంద్ర మోదీని అడగదలుచుకున్నాం, నువ్వు అదానీకి 30-40 వేల కోట్ల రూపాయల బ్యాంకుల లోన్ తీసుకుంటే మాఫ్ చేయించినావు. మీకు అదానీకి ఏం సంబంధం ఉంది, అన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు మాఫ్ చేయించినావు అనేది నువ్వు జనాలకు, ఈ దేశ ప్రజలకు నువ్వు చెప్పాలి. ఒక్కోటి. రెండోది, నువ్వు దేశంలో పండించిన రైతులంతా కలిసి అదానీకి ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో పాస్ చేసినావు. రైతులు 14 నెలలు ఆందోళన చేసి 700 మంది చిల్లర చనిపోయారు. ఒక్క అదానీ గురించి నువ్వు 700 మంది ప్రాణాలు తిన్నావు నువ్వు. మళ్ళీ నీకు అదానీకు అంతగానం ఏం సంబంధం ఉందనేది నువ్వు దేశ ప్రజలకు చెప్పాలి. మూడోది, నువ్వు 10 సంవత్సరాల కింద ఏమన్నావు, भारत देश का धन पूरा जो है विजय माल्या, नीरू मोदी, ललित मोदी వీళ్ళు దేశ పైసలన్నీ తీసుకొని పోయిర్రు, వాళ్ళని పట్టుకోసానన్నావు. 10 సంవత్సరాల వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నిన్ను మేము అడుగుతున్నాం. జనాలు గమనిస్తలేరు అనుకుంటున్నావా? అన్నీ గమనిస్తున్నారు. వీళ్ళ ముగ్గురిని నువ్వు ఎందుకు పట్టుకొస్తలేవు అని మాకు చెప్పాలి. ఇవ్వాలను అంటే వాళ్ళు నీ ముగ్గురు గుజరాత్ వాళ్ళనా? నీరు మోదీ లండన్లో ఏం కోట్ల బయానా ఇచ్చిండు చెప్పమంటే కూడా చెప్తాం. అట్లాంటి భయంకరమైన విషయాలు ఉన్నాయి. అవి చెప్పినామనుకో ఇక మా మీద దేశద్రోహి కేసులు. ఎందుకంటే నీకు వేరేది ఏది రాదా, గిదే వస్తుంది. పవర్ చేతిలో పెట్టుకొని వాడిని ఇచ్చేయాలి, వీడిని ఇచ్చేయాలి, ఈయనింటి మీద ఈడిని పంపాలి, ఆనింటి మీద ఇన్కమ్ ట్యాక్స్లను పంపించి బుగులు పెట్టుకోవాలి. అవును, నువ్వు మమ్మల్ని అంటున్నావు నువ్వు అదానీ గురించి అని. అరే అదానీకైతే మొత్తం దేశ సంపదని అంటగట్టేసినావు కదా. భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ ఆయనకు ఉపజెప్తీవి, రైల్వే స్టేషన్లు ఉపజెప్తీవి. ఇంకా మేము లొల్లిపెట్టకుండా పెట్రోల్ పంపులు అన్నీ ఉపజెప్పేటోడు ఉండి నువ్వు. అదానీ గురించి నువ్వు ఈ తిరిగా చేసినావు. నీకు అదానీకి ఏం సంబంధం ఉందని దేశ ప్రజలకు చెప్పాలి.